తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నేడు భూపాల్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు రేవంత్ వెళ్లనున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. గెస్ట్ హౌస్ ను ప్రారంభించనున్నారు. చెల్పూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నేడు భూపాల్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు రేవంత్ వెళ్లనున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. గెస్ట్ హౌస్ ను ప్రారంభించనున్నారు. చెల్పూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ రోజు ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి భూపాలపల్లిలోని కొడవటంచ గ్రామానికి హెలిప్యాడ్ ద్వారా చేరుకుంటారు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అలాగే చేస్తున్న కొంత పునర్నిర్మాణ పనులు, అక్కడ నిర్మించిన గెస్ట్ హౌస్ తో పాటు ఆలయానికి 12.5 కోట్ల రూపాయలతో చేస్తున్న పునర్నిర్మాణ పనులకు అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సాయంత్రం భూపాలపల్లి జిల్లాలోని గన్పూర్ మండలం చెల్పూర్లో జరిగే ప్రజాపాలన ప్రగతి బాట సభలో పాల్గొంటారు. ఇది మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం గెలుపు దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు దిశగా ముఖ్యమంత్రి ప్రజాపాలన ప్రగతి బాట అయితే సభలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరిగే ఈ సభ చివరి సభ కావడంతో మొత్తం కూడా సభ ప్రాంగణం వద్ద అన్ని ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ తో కలిసి సీఎం ప్రత్యేక అధికారి వాసుదేవరెడ్డి వీరంతా కలిసి కూడా మొత్తం ఎక్కడైతే కొడవటంచలో ఉన్న ఆలయం వద్ద కానీ అక్కడ గెస్ట్ హౌస్ మరియు గన్పూర్ మరియు చెరుపూర్ బహిరంగ సభ పరిసర ప్రాంతాలన్నీ కూడా పర్యవేక్షించాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనడమే కాకుండా ఇటు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కూడా మొత్తం భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి ప్రజలను ఉద్దేశించి ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచే విధంగా అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ముఖ్యమంత్రి ఈ యొక్క చెల్పూర్లో జరిగే సభకి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఈ ఆశావాహాన్ని, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ కూడా అక్కడికి తరలించే విధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టికెట్లు ఆశించి రాని వారు కూడా ఇబ్బంది పడకుండా
వారందరినీ కూడా ఆశావాణిని కూడా బుజ్జగించడం జరిగింది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో నష్టం జరగకుండా ఉండే విధంగా అయితే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చర్యలు తీసుకున్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయ దిశగానే ఇటు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నాయకులు కూడా జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం జరిగే సెల్ఫోన్ సభ నుంచి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు కొంత వరాన్ని కూడా కురిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో నిర్వహిస్తున్న సమయంలో భారీగా అయితే ప్రజలకు వరాలు కురిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కొన్ని వరాలు కూడా కురిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సభ ద్వారా మరింత కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మరింత బలం చేసుకునే అవకాశం ఉందని అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు వ్యక్తం చేస్తున్నారు. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నల్లగొండ జిల్లా సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో భార్య భర్త గల్లంతయ్యారు. త్రిపురారం మండలం కంపా సాగర్ కు చెందిన పుల్లయ్య భార్య పద్మ దంపతులు ఇద్దరు ఉదయం కారులో మిర్యాలగూడెం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముకుందాపురంలోని కంపా సాగర్ వెళ్లే దారిలో అదుపు తప్పి ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. డ్రైవర్ అద్దాలు పగలగొట్టుకుని బయటపడగా దంపతులు కారులోనే ఉండిపోయారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉందంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్కి ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు. నల్గొండ జిల్లా నెల్లూరు మండలం ముకుందాపురం వద్ద ప్రమాదం చూపిస్తుంది జరిగింది. సాగర్ ఎడమ కాలువలోకి కారు తీసుకెళ్లిన ఘటనలో ఇద్దరు దంపతులు గల్లంతయ్యారు. నిన్న సాయంత్రము నెల్లూరు మండలము కంపసాగరానికి సంబంధించినటువంటి పుల్లయ్య అదేవిధంగా ఆయన భార్య పద్మ దంపతులు ఇద్దరు కూడా మిర్యాలగూడ నుండి వాళ్ళ సొంత గ్రామానికి బయలుదేరగా గుండాపురం అవుతున్నటువంటి సాగర్ ఎడమ కాలంలోకి ఒక్కసారిగా సాగని కారు తీసుకెళ్లిన పరిస్థితి నిర్ణయించుకోవచ్చు. గత 5 రోజుల క్రితము ఈ పుల్లయ్య ఈ ప్రమాదంలో గాయపడగా తన కుమారుడి నుండి మిర్యాలగూడలో శివాలయం చెప్పేసి అతను 2 రోజులుగా ఇక్కడే ఉంటూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఇదే సమయంలో శివ కోలుకున్న తర్వాత తన సొంత ఊరైనటువంటి కంపసాగరానికి డ్రైవర్ని ఇచ్చేసి తన యొక్క సొంత వాహనం బొలెరో వాహనాన్ని పంపించగా ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో ఈ విధంగా కాలంలో తీసుకెళ్లి నిర్దేశించిన ప్రత్యక్ష సాక్షి చెప్పిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ప్రమాదం జరిగినటువంటి విషయాన్ని తెలుసుకుంటారు పోలీసులు హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి ముకుందపురంతో ఉన్నటువంటి సాగర్ ఎడమ కాలంకు చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికి కూడా పుల్లయ్య సంబంధించిన సందేహాలు మాత్రం లభ్యం కాలేదు. కాకపోతే డ్రైవర్ మాత్రము రస్తులు ఆ ప్రమాదం జరగగానే వెంటనే నీళ్ళ నుంచి మాత్రం అతను సురక్షితంగా బయటపడ్డాడు. సో ఈ ఇద్దరు దంపతులు మాత్రం గల్లంత కావడం జరిగింది. ఇప్పటికి వారి కోసం వారి ఆచూకీ కోసం చెప్పేసి సాగర్ ఎడమ కాలం కూడా స్పందంగా గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా ఆ యొక్క సాగర్ ఎడమకాలం వద్దకు చేరుకొని వాళ్ళు కూడా తమ యొక్క గాలింపు వెరిఫై చేస్తున్న పరిస్థితి ఉందని కోవచ్చు. సాగర్ ఎడమకాలం సంబంధించి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో మాత్రం బాడీస్ అనేది అంటే గల్లంతైన వ్యక్తులు ఎక్కడ ఉన్నారనే విషయంపై మాత్రం క్షుణ్ణంగా పరిశోధన చేసుకుని ఘటనలు మాత్రం పూర్తి స్థాయిలో వారిద్దరి ఆచూకీ కోసం మాత్రము క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్నటువంటి ఆ యొక్క దంపతులు ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో ఆ కంపసాగర్ క్రితం ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి చికిత్స పొంది ట్రీట్మెంట్ పొందిన తర్వాత పూర్తిగా కూలిన తర్వాత ఇంటికి వద్దామని వస్తుంది. ఈ విధంగా ఖర్చు తీసుకున్న మాత్రం కంపసాగర్ గ్రామంలో మాత్రం తీవ్రమైన విషయాలు నింపిందని చెప్పవచ్చు. ప్రజెంట్ గా మాత్రము వారి యొక్క పద్మ అదేవిధంగా పుల్లయ్య వారి కోసం మాత్రము పోలీసులు అదేవిధంగా ఖచ్చితంగా మాత్రం కానిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.
తిరుపతి జిల్లా పుత్తూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బలవన్ మరణానికి పాల్పడడం అందరినీ కలిసివేసింది. పద్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా పుత్తూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బలవన్ మరణానికి పాల్పడటం అందరినీ కలిసివేసింది. పద్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, విషాద ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో విషాద సంఘటన నెలకొనింది. ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న భర్త సక్రమంగా డ్యూటీలకు పోకుండా అంటే ఊర్లో అంతా అప్పులు చేయడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులకు గురైన ఆ యొక్క ఎవరైతే పద్మ అనే మహిళ నిన్న సాయంత్రం తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉరేసుకునింది. అంటే తీవ్ర మనోవేదనకు గురి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే పద్మ శివశంకర్ 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు, ప్రేమ వివాహం. అయితే ఆ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా పూర్తిగా శివశంకర్ అంటే పనులు చేయకుండా జులాయిగా తిరుగుతూ ఇంటికి అవసరమైన యొక్క వస్తువులను సమకూర్చకుండా అవసరాలను తీర్చకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలోనే ఆ యొక్క పద్మ అనే తీవ్ర మనోవేదనకు గురి కూడా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక సూసైడ్ నోట్ కూడా రాయడం జరిగింది. అంటే తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను, తన జీవితం నాశనం అయిపోయింది, అయితే తన పిల్లలు కూడా తనలాగా కాకూడదని చెప్పి కూడా తన పిల్లలు తేజస్విని 7 సంవత్సరాల వయసున్న తేజస్విని, అదే విధంగా లాస్య 5 సంవత్సరాల చిన్నారి లాస్యతో కలిసి ఆమె నిన్న సాయంత్రం ఊరేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ యొక్క ఏదైతే సూసైడ్ నోట్ లో కూడా ఆమె స్పష్టంగా కూడా పేర్కొనింది, తాను ప్రేమించి వివాహం చేసుకున్నందువల్ల ఈ కష్టాలు తాను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే విధంగా తల్లిదండ్రులు చెప్పినట్టు చేసుకుంటే కొంత సంతోషంగా ఉండే అవకాశం ఉండేది, వచ్చే జన్మలో అయినా తాను తల్లిదండ్రులు చెప్పినట్టుగా వివాహం చేసుకొని పుట్టింటి వారితో కూడా సంతోషంగా ఉండే అవకాశం ఇవ్వాలని చెప్పి దేవుడిని ప్రార్థిస్తామని లేఖ కూడా రాయడం జరిగింది. అదే విధంగా తన అన్న కూడా 8 సంవత్సరాలుగా తన అన్నతో తనకు మాటలు లేదని, అయితే ఆ యొక్క తన అన్న పైన ప్రేమ లేకుండా కాదు, అయితే తన అన్న అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అతన్ని ఎదుర్కొనే ధైర్యం లేక తాను మాట్లాడలేకపోయానని తను క్షమించాలని చెప్పి కూడా ఆ లేఖలో ఆమె పేర్కొనడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి ఆ యొక్క ఎవరైతే శివశంకర్ భర్త ఉన్నారో ఆ భర్తను కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ యొక్క చనిపోయిన పద్మ ఒక పిల్లలు ఎవరైతే ఉన్నారో లాస్య తేజస్ని వాళ్ళు కూడా పోస్ట్ మార్టం నిమిత్తం వారి మృతదేహాలను కూడా పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీని పూర్తిగా ఆ యొక్క ఏదైతే ఈ యొక్క సంఘటన జరిగిన పుత్తూరు పట్టణంలోని 23వ డివిజన్ కృష్ణానగర్ లో కూడా పూర్తిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. వైపు ఆమె తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు కూడా
సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర అంటే ఆ యొక్క ఆర్తనాదాలతో కూడా ఆ ప్రాంతం కూడా పూర్తిగా దద్దరిల్లుతుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ. కృష్ణానగర్ 3లో ఒక ముగ్గురు, ఒక తల్లి, ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉరేసుకొని చనిపోయినారని ఒక టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా రావడం జరిగింది. ఆ ఇంట్లో అప్స్టైర్లో తల్లి పద్మ 27 years, ఈ లాస్య 5 years, ఈ తేజశ్రీ 7 years. వీళ్ళు హ్యాంగ్ చేసుకొని ఉన్నారు, కింద దింపి ఉన్నారు. ఇక్కడ విచారిస్తే భర్త డ్యూటీకి పోయినప్పుడు ఈ ముగ్గురు ఇంట్లో తలుపు వేసుకొని హ్యాంగ్ చేసుకున్నట్టు, భర్త సాయంత్రం తిరిగి 6:30కి ఇంటికి వచ్చినప్పుడు తలుపు వేస్తున్నారు, దాన్ని బ్రేక్ చేసి ఇంట్లోకి వస్తే చనిపోయినట్టు చెప్తున్నారు. జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే రాగమయ్యి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అన్ని వార్డులు కైవసం చేసుకుంటున్నామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులపై ఎక్కుపెడుతూ ఓటర్లతో మమేకమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. పురపాలకలో గెలిపే లక్ష్యంగా కూడా వివిధ రాజకీయ పార్టీలు అయితే ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ కూడా తమ గెలుపు లక్ష్యంగా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 పురపాలకాల్లో కూడా ఇటు అధికార పార్టీ మాత్రం తన ప్రచారాన్ని అయితే జోరైతే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సత్తుపల్లిలో ఏదైతే సత్తుపల్లి పురపాలకలో జరుగుతున్నటువంటి ప్రచారంలో అటు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య కూడా ప్రత్యేకంగా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మట్టా రాగమయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ప్రధానంగా ఇప్పటికే పురపాలకాన్ని తమ కైవసం చేసుకునేందుకు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమి దృష్టికి ఏమొస్తున్నాయి? ప్రధాన సమస్యలు ఇళ్ల కొరత ఉంది. కాకపోతే మనం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఇల్లు అనేది ఇవ్వలేదు ఎవరికి కూడా. మనం వచ్చిన తర్వాత ఫస్ట్ విడతలో 3500 ఇల్లు, ముఖ్యంగా సత్తుపల్లి పట్టణానికి 500 ఇల్లు కేటాయించడం జరిగింది. రెండో దశలో ఏప్రిల్లో కూడా మళ్ళీ మంజూరు అవ్వబోతా ఉన్నాయి. గవర్నమెంట్ స్థలాలు లేనందువల్ల ఇళ్ల స్థలాల సమస్య ఉంది. దానికి కూడా మేము హామీ ఇచ్చాము. బేతిపల్లి ఆల్టర్నేట్ కెనాల్ ఉంది, దాన్ని మేము సింగరేణి వారి సహకారంతో దాన్ని పూడిపించి ఒక 500 నుంచి 600 వరకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ దిశగా మేము గవర్నమెంట్ దగ్గర ఫైల్ కూడా మూవ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కల్లూరు కావచ్చు, ఇటు సత్తుపల్లి కావచ్చు, ఈ రెండిట్లలో ప్రధానంగా ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ప్రధాన సమస్య ఇల్లేనండి. అక్కడైనా ఇక్కడైనా మేజర్ సమస్య ఇల్లు. రెండోదేమో రేషన్ కార్డులు అన్నారు, అవి వచ్చేసినాయి. తర్వాత మళ్ళీ మనం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, ఉచిత బస్సు ఇస్తున్నాం. దాదాపు సమస్యలు అంటూ ఏం లేవు. మనం ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ అమలు చేస్తూనే ఉన్నాం కనుక ఎక్కడ పోయినా ఇళ్ల సమస్య ఒకటే చెప్తా ఉన్నారు. దాని దిశగా అయితే మేము ఆల్రెడీ ఫస్ట్ విడత ఇచ్చేసాం కనుక ఇంక సెకండ్ విడతకు రెడీగానే ఉన్నాం. ప్రచారంలో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల నుంచి స్పందన చాలా అనూహ్యంగా ఉందండి. ప్రజలందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పని 2 సంవత్సరాల్లో మేము చేసి చూపిస్తున్నాము. నిత్యం ప్రజల్లో ఉంటున్నాము, వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నాము. ఈ మున్సిపాలిటీకి కూడా నిధులు మంజూరు చేపించి మేము ప్రతి ఒక్క బజార్లో కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి ప్రాబ్లంగా ఉంది, ఎప్పుడో కట్టినాయి కనుక అవి కూడా కొత్తవి మంజూరు చేయించాము. ఇట్లా అసంపూర్తిగా మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు అంబేద్కర్ భవన్ కావచ్చు, లేకపోతే రజకులకి మోడర్న్ ధోబీఘాట్ కావచ్చు, షాదీఖానా కావచ్చు, కబ్రిస్తాన్ పనులు కావచ్చు, క్రిస్టియన్ భవను, ఇట్లా ప్రతి ఒక్కటి. అలాగే కాలేజెస్ కూడా ఆడిటోరియంస్, ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ కట్టించడము, అన్ని స్కూల్స్ కూడా సింగరేణి వారి సహకారంతో మనం టాయిలెట్స్, పిల్లలకి అవసరమైనవి, ఇలా ప్రతి ఒక్క దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే మేజర్గా ఇక్కడ మనకి లోకల్ యువతకి సింగరేణిలో 90% లోకల్గా అన్స్కిల్డ్ ఉద్యోగాలు అనేవి లోకల్ వాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం కనుక ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ రెండు పురపాలకుల్లో ఖచ్చితంగా మీకు టఫ్గా అనిపించింది ఏది అనుకుంటున్నారు? ఏది టఫ్గా లేదని, రెండు బాగానే ఉన్నాయి. ప్రధానంగా మీరు ఈ పురపాలక సంఘంలో ఉన్న ప్రజలకు చివరిగా చెప్పదలుచుకుంది ఏమంటున్నారు? నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే, మీరు మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకొని ఎమ్మెల్యే గెలిపించారో అదేవిధంగా మేము కూడా ఈ 2 సంవత్సరాల నుంచి మీ అందరి సమస్యలు మేము చూస్తున్నాం, పరిష్కరిస్తూనే వస్తున్నాము. ఇప్పుడు కూడా
మన మున్సిపాలిటీ కూడా మనకు వస్తే కనుక ఇక్కడ కానీ కల్లూరు కానీ సత్పల్లి కల్లూరు రెండు మనకు వస్తే ఇంకా వచ్చే ప్రతి పథకం కూడా ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి మనకి ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ సక్రమంగా అందుతుంది, అభివృద్ధి ఇంకా చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. కనుక అందరూ దయచేసి హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించి మంచి మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రధానంగా రెండు పురపాలకులు కూడా ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కూడా మేము సాగుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే కల్లూరు అదేవిధంగా ఏదైతే సత్తుపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో మాత్రం ఖచ్చితంగా గెలుపు అయితే మేము స్వీకరిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలతో పాటు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారికి సహాయక సహకారాలు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి అయితే ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య